హాయ్ అండి. సాగర్ నర్మదపై అనుమానం శ్రీవల్లికి. ప్రేమ నర్మదలు శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్. ఇవన్నీ ఎలా జరిగిపోయాయి, ఎలా జరగబోతున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈరోజు ఎపిసోడ్కి వస్తే సాగర్ను శ్రీవల్లి సాగర్ మరిది గారు, సాగర్ మరిది గారు, మావయ్య గారు పిలుస్తున్నారండి అని బయటకు పిలుస్తుంది. అయితే ఆ వనజ గారి డబ్బులు ఇవ్వమని మీకు చెప్పారు కదా, మరి అతను కొత్త జాబ్ మోజులో పడిపోయి మర్చిపోయినట్టున్నారు. మీరు అల్లుడు గారు ఎలాగో డబ్బుల విషయంపై బ్యాంకుకు వెళ్తున్నారు కదండి, స్వయంగా వెళ్ళి డబ్బులను వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అన్నయ్య గారు అని అంటుంది భాగ్యం. సాగర్ నేను వెళ్ళి ఇస్తానులే నాన్న అని చెప్పినా సరే రామరాజు వినడు. ఇక ఆ పాస్బుక్ తీసుకురమ్మని చెప్పు చందు అని చెప్పి పెద్ద అబ్బాయికి చెప్పి పాస్బుక్ తీసుకురమ్మని చెప్తాడు. వాళ్ళు ఉద్యోగస్తులు కదరా, మనం మూటలు మోసుకునే వాళ్ళం, ఆ డబ్బులను మనమే తెచ్చి ఇద్దాం రామరాజు అని అంటాడు చందుతో. కానీ సాగర్ భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే తను నర్మద అయితే అతనికి ఇచ్చిన బాధ్యతని అతనే పూర్తి చేస్తాడండి మావయ్య గారు అని అంటుంది రామరాజుతో. ఇక అయోమయంగా ఉండడంతో శ్రీవల్లి భాగ్యంకు ఒక డౌట్ వస్తుంది. ఏంటి తను ఏమైంది, ఖచ్చితంగా 20 లక్షలు లేనట్టే ఉన్నాయి అని వాళ్లకు డౌట్ వస్తుంది. ఇక లోపలికి వెళ్ళగానే సాగర్ నర్మదను 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, నాకు చాలా కంగారుగా ఉంది అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి సాగర్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు, ఈ 20 లక్షలు తీసుకుని జాబ్ కొన్నప్పుడు లేదా బుద్ధి, ఈ జాబ్ తీసుకునేటప్పుడు నీకు అనిపించలేదా మీ నాన్న మర్యాద పోతుందని, మీ నాన్న పరువు పోతుందని, ఇప్పుడు ఆలోచించి ఏం సుఖం చెప్పు అని చెప్పి నగలను బ్యాగ్లో సర్దుతుంది. ఏంటి నర్మదా ఇప్పుడు ఆ నగలు ఎందుకు బ్యాగ్లో సర్దుతున్నావు అని చెప్పి సాగర్ అడుగుతాడు. ఏం లేదులే, మనకు వేరే పరిస్థితి లేదు, మరి ఈ నగలు తాకట్టు పెట్టేసి మనం 20 లక్షలు తీసుకురావాలి, ఆ తర్వాత నేను జాబ్ మీద లోన్ తీసుకొచ్చి ఆ నగలను బయటకు తీసుకొస్తాను అని అంటుంది. ఇక ఏం చెయ్యాలో తెలియక సాగర్ అయితే థ్యాంక్స్ నర్మదా, నువ్వు నన్ను కాపాడుతున్నావు, నా ప్రాణాలు పోకుండా చేసావు అని సాగర్ అంటాడు. అయితే ఈ నగలను తీసుకొని దొంగచాటుగా వెళ్ళిపోదాం నడు అని చెప్పి నర్మద అయితే బయటకు వస్తుంది. చెంగుచాటున నగలు పెట్టుకోవడం ఆనందరావు అయితే చూస్తాడు. నర్మద ఏదో పైట కింద దాసేస్తుంది, వెంటనే ఈ విషయాన్ని భాగ్యంతో చెప్పేయాలి అనుకుంటాడు ఆనందరావు. ఆ విషయంని భాగ్యంతో చెప్పగానే భాగ్యం ఇంకా ఎక్కడున్నావేంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో కనుక్కోపో అనేసి పంపిస్తుంది భాగ్యం. ఇక సాగర్ నర్మద అయితే ఒక సేటు కొట్టు దగ్గరకు నగలను తాకట్టు పెట్టడానికి అక్కడికి వెళ్తారు షాప్లోకి. ఇక ఆ నగలను బయటకు తీసి బయట పెట్టి డబ్బులు కావాలి అని అడుగుతారు. అయితే ఆ నగలను చూసిన సేటు కేవలం వీటికి 9 లక్షలు మాత్రమే వస్తాయి అని అంటాడు. ఆ మాట వినగానే నర్మద షాక్ అయిపోతుంది. ఏంటి 9 లక్షలు వస్తాయా, మాకు 20 లక్షలు కావాలి అప్పుగా, ఇచ్చినా పర్వాలేదు అని నర్మద అంటుంది. నగలను ఇవ్వడం చూసిన ఆనందరావు, వామ్మో వీళ్ళు 20 లక్షల కోసం నగలను తాకట్టు పెట్టారా, ఈ విషయం వెంటనే మా భాగ్యానికి చెప్పేయాలి అని అనుకుంటాడు మనసులో. ఇక అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు ఆనందరావు. ఇక ఇద్దరూ కలిసి నగలను తీసుకున్న సేటుకి 20 లక్షలు ఇవ్వమని అంటారు. అయితే ఆయన 2 రూపాయల వడ్డీకైతే నేను ఇస్తాను, అది కూడా నువ్వు రామరాజు కొడుకు కదా, నువ్వు ప్రసాదరావు గారి అమ్మాయి కదా అని చెప్పి అడుగుతారు. వాళ్ళ మీద నమ్మకంతో మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అయితే సేటు అంటాడు. సరే అని నర్మద అయితే అంటుంది. ఇక సాగర్ అయితే 2 రూపాయల వడ్డీ అంట, ఇప్పుడు వద్దులే నర్మద, పద వెళ్ళిపోదాం, సరే ఏదోటి చేద్దాం నడు పద వెళ్ళిపోదాం అని చెప్పి సాగర్ అయితే అంటాడు. నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు తప్పదు తీసుకోవాలి అని చెప్పి నర్మద అయితే అంటుంది. ఇక 20 లక్షలు తీసుకుని వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది నర్మద. ఇక ప్రేమ ధీరజ్ విషయాలకు వస్తే చాలా ఆవేశంగా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా శ్రీవల్లి, మిల్లు మన చేతికి వచ్చినా కూడా ఈ పని మనిషి తిప్పలు మాత్రం నాకు తప్పడం లేదు, నేను ఎప్పటికీ పని మనిషిలాగే ఉండిపోతున్నా ఏంటి, ఈ ఇంటి పెత్తనం కూడా నా చేతికి వస్తే 4 పని వాళ్ళని పెట్టుకుని చేయించుకుంటాను అని చెప్పి బూజు దులుపుతూ ఉంటుంది. ఇక నా చేతికి వస్తే ఈ పెద్దవాళ్ళందరినీ నా చేతిలోనే గ్రిప్లోనే పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటుంది శ్రీవల్లి. ఆ తర్వాత కోపంగా రావడం చూసిన వాళ్ళిద్దరినీ శ్రీవల్లి అయితే ఏంటి ఏమైంది వీళ్ళిద్దరి మధ్యన చూద్దాం అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటే ఆ తలుపు బయటే నుంచుని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది శ్రీవల్లి. ధీరజ్తో, ప్రేమ కోపం తగ్గించుకోరా అని
హితబోధ చేస్తుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ప్రేమ ఇలా బుద్ధి చెప్తుంది అని అనుకుంటుంది మనసులో. అప్పుడే బయటకు వచ్చిన ప్రేమ శ్రీవల్లిని చూసి మొగుడు పెళ్ళాలు గదిలో బయట లోపల మాట్లాడుకుంటుంటే, ఆ మాటలు వినడానికి నీకు అసలు సిగ్గు లేదా? మాటలు వినడం నీకు సిగ్గుందా అసలు? సిగ్గు అనిపించట్లేదా? నువ్వు మనిషివేనా? శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ గట్టిగా ఇస్తుంది. అయినా సరే శ్రీవల్లి నేను బూజు దులుపుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను అని చెప్పి బుకాయిస్తూ ఉంటుంది. ఇక నర్మద విషయానికి వస్తే 20 లక్షల డబ్బులు తీసుకొని వెళ్ళిన నర్మద వనజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు ఇవ్వాలని అనుకుంటుంది. అయితే అక్కడున్న వనజ లోపలికి రమ్మని ఎంతగా పిలిచినా సరే, మీ మర్యాద కాపాడుకోవాలి కదా, మేము మీ ఇంట్లో లోపలికి వస్తే మీ మర్యాద తగ్గిపోతుంది అని నర్మద దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. మా మావయ్య గారు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కదా, మర్యాద తెలిసే మీరు మా ఇంటికి సంబంధం కలుపుకోవడానికి వచ్చారు. కానీ మీరు మా మావయ్య గారిని అన్న మాటలు మీ మీద ఉన్న మర్యాద పోయింది అని నర్మద అనడంతో వనజ షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత వనజ గారిని డబ్బులు ఇచ్చి క్లాస్ పీకుతుంది నర్మద. వనజ గారి అబ్బాయి మనోహర్తో నర్మద నిజాన్ని బయట పెట్టిస్తుంది. నువ్వు ఎప్పుడు కాలేజీలో లవ్ చేయలేదా? నువ్వు అసలు లవ్వే చేయలేదా అని చెప్పి అంటే, మనోహర్ అయితే తల దించుకుని ఉండిపోతాడు. ఇదిగోండి చూసారా, ఇది మీ అబ్బాయి. ఎవరైనా సరే లవ్ చేయకుండా ఉండరు తెలుసా. మా మావయ్య గారు మర్యాదకు మారిపోయారు. మా మావయ్య గారు ఏ తప్పు చేయలేదు. మీరు మాట్లాడే విధానం సరిగ్గా ఉంటే మేము ఈరోజు లోపలికి వచ్చేవాళ్ళం, అందుకే నేను లోపలికి రావట్లేదు అని చెప్పి నర్మద అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది వనజ గారికి. ఇక ఇది నా మీద అరుస్తుందా అని మనసులో అనుకుంటుంది. దీనికి గట్టిగా ఇవ్వాలి అని చెప్పి వనజ అయితే అనుకుంటుంది. ఇక నర్మదా సాగర్ ఇంటికి వచ్చేస్తారు. ఇక శ్రీవల్లి అయితే భాగ్యానికి చెప్తుంది, ప్రేమ నన్ను తిట్టిందమ్మా, పుట్టిది నన్ను తిట్టింది అని చెప్పి. సరేనమ్మా, ఆ ప్రేమ పని ఈ నర్మద పని ఎలాగైనా పట్టాలి, మనల్ని కొడుతున్నారా అని చెప్పి భాగ్యం అయితే అంటుంది. ఇక భాగ్యం ఫ్రెండ్ మీనాక్షికి చెప్పిన విషయాన్ని ఏం చేశావు అని భాగ్యం ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి కనుక్కుంటుంది. అయితే అతను ఒక జాబ్ ఇప్పించే బ్రోకర్ అని చెప్పగానే వాళ్ళం నిజంగానే సాగర్ జాబ్ కోసం డబ్బులు కొట్టేశాడా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. నీకు ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆనందరావు అయితే నిజంగానే నగలను తాకట్టు పెట్టి ఆ 20 లక్షలు వనజ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళారే అని చెప్పి ఆనందరావు భాగ్యానికి చెప్తాడు. శ్రీవల్లి భాగ్యం అయితే షాక్ అవుతారు. శ్రీవల్లి ఆనందరావు కంగారుతో ఈ విషయాన్ని మావయ్య గారికి చెప్పేయాలమ్మా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు. చవట తద్దమ్మల్లారా, మీరు ఇప్పుడు చెప్పేస్తే మీరు సాక్ష్యాలు ఏవి చెప్పండి అని చెప్పి భాగ్యం అయితే తిడుతుంది శ్రీవల్లిని ఆనందరావుని. కంగారు పడకండి, వాళ్ళని ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు, నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి భాగ్యం అయితే అంటుంది. ఇక ఈ విషయాలు ఎలా తెలుసుకుంటారో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.